హాయ్ హలో వెల్కమ్ టు ఇంట్రెస్ట్. ఇవాళ మన రెసిపీ చిక్కుడుగాయ ఫ్రై. చిక్కుడుగాయ ఫ్రైకి కావాల్సినవి 1 కేజీ చిక్కుడుగాయలు, 2 పచ్చిమిర్చి, 3 టమాటాలు. ఒక పాత్ర తీసుకొని మనం కట్ చేసుకున్న చిక్కుడుగాయ ముక్కలను వేసి చిక్కుడుగాయ ముక్కలు ఉడికేందుకు తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందాం. చిక్కుడుకాయలు ఉడికేలోపు మనం తీసుకున్న టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుందాం. మన చిక్కుడుకాయలు అయితే ఇప్పుడు ఉడికిపోయాయి. ఆ నీళ్లు వంచేసుకొని పక్కన పెట్టుకుందాం. కడాయి తీసుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా దోరగా వేపుకున్నాక 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. మనం వేసుకున్న కరివేపాకు కూడా వేగినాక మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు కూడా దోరగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. పసుపు వాసన పోయేంత వరకు వేయించుకున్న తరువాత రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. మేమైతే కారం తక్కువ తింటాము. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ కోసం 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచుకొని వేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఈ ఫ్రై అన్నంతో తినొచ్చు, రోటీతో కూడా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.